హైదరాబాద్ నగరం అంటే ఐటీ నగరం, లైఫ్ స్టైల్ నగరం అనుకుంటాం. కానీ అదే నగరంలో అర్ధరాత్రి జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేస్తాయి. టోలీ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో జరిగిన ఈ హత్య కూడా అలాంటిదే. ఇది ఒక కత్తి కథ కాదు. ఇది అనుమానం, కోపం, అహంకారం, అక్రమ సంబంధం అనే 4 పదాలు కలిసి ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిన కథ. డిసెంబర్ 15, 2025 రాత్రి సాధారణంగా ఉండాల్సిన సమయం. కానీ ఆ రాత్రి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇర్ఫాన్ వయసు 24 ఏళ్లు. ఇంకా జీవితం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అతని తమ్ముడు అద్నాన్ ఇంకా చిన్నవాడు. కుటుంబం అంతా సాధారణ జీవితం గడుపుతుంది. కానీ ఒక రాత్రి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక అనుమానం, ఒక్క గొడవ ఆ కుటుంబ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. ఈ కథలో మొదటగా బయటకు వచ్చిన మాట అక్రమ సంబంధం. హంతకుడు బిలాల్ భార్యకి మృతుడు. ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్ కి మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం. ఈ అనుమానం ఎంత నిజమో ఎంత అబద్ధమో పోలీస్ విచారణలోనే తెలియాలి. కానీ అనుమానం మొదలైన క్షణం నుంచి బిలాల్ మైండ్ లో నెమ్మదిగా విషం నిండింది. అనుమానం ఒక్కసారి మనసులోకి వస్తే దానికి సాక్ష్యం అవసరం ఉండదు. ప్రతి మాట అనుమానమే, ప్రతి కదలిక తప్పే, ప్రతి మౌనం కూడా నేరమే అన్నట్టు మారుతుంది. ఇదే బిలాల్ మానసిక స్థితి అయింది. అతని భార్యకి ఫోన్ చేస్తున్నాడా లేదా మాట్లాడుతున్నాడా అన్నదే అతనికి భయంగా మారింది. అదే సమయంలో అద్నాన్ పేరు పదే పదే వినిపించడంతో ఆ అనుమానం కోపంగా మారింది. ఆ కోపం చివరికి గొడవగా మారింది. బిలాల్ అద్నాన్ ని పిలిచి మాట్లాడదామని అన్నాడు. నిజానికి మాట్లాడదామని పిలిచిన మాటల వెనక ఉద్దేశం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ అక్కడ మాట పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో అద్నాన్ పై దాడి జరుగుతుందన్న సమాచారం ఇర్ఫాన్ కి అందింది. అన్నగా తమ్ముడిని కాపాడుకోవాలనే సహజమైన ఆలోచనతో ఇర్ఫాన్ అక్కడికి పరిగెత్తాడు. అతని ఉద్దేశం గొడవ ఆపడం, ఎవరికి హాని జరగకుండా చూడటం. కానీ చాలా సందర్భాల్లో మధ్యలో వెళ్లిన వాళ్లే బలవుతారు అన్న మాట నిజమైంది. పారామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 4 మార్వా డెంటల్ హాస్పిటల్ సమీపంలో అర్ధరాత్రి వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. మాటలు అరుపులుగా మారాయి. ఆ అరుపుల మధ్య బిలాల్ చేతిలో కత్తి ఉంది. ఆ కత్తి ఎవరి మీద పడుతుందో ఆ క్షణం ఎవ్వరికీ తెలియదు. ఇర్ఫాన్ వచ్చి గొడవ ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. బిలాల్ కోపం నియంత్రణ కోల్పోయింది. చేతిలో ఉన్న కత్తి నేరుగా ఇర్ఫాన్ ఛాతిలోకి దిగింది. ఆ క్షణంలో ఇర్ఫాన్ పడిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. క్షణాల్లోనే ఆ స్థలం రక్తంతో నిండిపోయింది. ఇది ముందే ప్లాన్ చేసిన హత్య, క్షణికావేశంలో జరిగిన నేరమా అన్న ప్రశ్న ఇప్పటికీ పోలీస్ ఫైల్లోనే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఇర్ఫాన్ పై దాడి జరగాల్సిన అవసరం లేదు. అతను గొడవ ఆపడానికి మాత్రమే వచ్చాడు. కానీ తప్పు ఒకరు చేస్తే చావు మరొకరికి అన్నట్టుగా ఈ ఘటన ముగిసింది. తీవ్ర గాయాలతో ఉన్న ఇర్ఫాన్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ దారిలోనే అతని ప్రాణాలు పోయాయి. అలీవ్ హాస్పిటల్ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే సమయంలో అద్నాన్ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబంలో ఒకళ్ళు చనిపోవడం, ఇంకొకరు ప్రాణాల కోసం పోరాడటం, తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. సమాచారం అందుకున్న టోలీ చౌక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీలు సేకరించారు. సాక్ష్యాలను విచారించారు. బిలాల్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసు పోలీసులు పరిశీలిస్తున్న ప్రధాన అంశం అక్రమ సంబంధం నిజమేనా లేక అనుమానమా? ఒకవేళ నిజమైతే దానికి ఇర్ఫాన్ బాధ్యత ఏమిటి? అతను ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు అన్నదే కోర్టు ముందు వచ్చే కీలక ప్రశ్న. ఎందుకంటే చట్టం ప్రకారం గొడవ జరిగిన, కత్తితో దాడి చేసిన, ప్రాణాలు తీస్తే అది హత్యే అవుతుంది. కోపం, అనుమానం కారణాలుగా చూపిన శిక్ష నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఈ కేసు హైదరాబాద్ లో మరోసారి ఒక విషయం గుర్తు చేస్తుంది. అనుమానం అనే పదం ఎంత ప్రమాదకరమో, అది కుటుంబాలను ఎలా చీల్చేస్తుందో, చిన్న గొడవ పెద్ద నేరంగా ఎలా మారుతుందో ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం పోయిన రోజే అక్కడే మొదటి మంట పడుతుంది. ఆ మంటలో పిల్లలు, అన్నదమ్ములు, బంధువులు అందరూ కాలిపోతారు. ఈ కథలో ఇర్ఫాన్ చేసిన తప్పు ఏమిటి అనేది సమాజం అడగాల్సిన ప్రశ్న. గొడవ ఆపేందుకు వెళ్లడమా లేక తమ్ముడిని కాపాడుకోవడమా? రెండూ తప్పులు కావు. కానీ ఫలితం మాత్రం ప్రాణ నష్టం. ఈ ఘటన మనకు ఒక గట్టి హెచ్చరిక ఇస్తుంది. కుటుంబ సమస్యలు కుటుంబంలోనే పరిష్కరించుకోవాలి. మనసులో కోపం, చేతిలో ఆయుధం పెట్టుకుంటే చివరికి పోలీస్ స్టేషన్, కోర్టు, జైలు తప్ప గమ్యం ఉండదు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కోర్టులో నిజాలు బయటపడతాయి, శిక్ష పడుతుంది. కానీ ఇక 24 ఏళ్ల యువకుడి ప్రాణాలు తిరిగి రావు. ఒక తల్లి కన్నీళ్లు ఆగవు. ఒక కుటుంబం మళ్లీ మామూలు జీవితంలోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈ కథను ఒక క్రైమ్ స్టోరీలా కాకుండా హెచ్చరికగా వినాలి. హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడైనా అనుమానం, కోపం కలిసి నడిస్తే ముగింపు ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరిన్ని లేటెస్ట్ క్రైమ్ స్టోరీ కోసం చూస్తూనే ఉండండి రాంబాబు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.